చెప్పిన విషయం నిజంగా దిద్దుకోవాల్సిన సంగతి అయితే తప్పకుండా విధేయత చూపాలి. నాయకుడు అయితేనే అది వినయం గల మనస్సు, దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. లోపాలు చెప్పినా వినడండి, దిద్దుకోడు ఆయన, అంతే. ఏం చేద్దాం, మనం మొత్తుకుంటాం, చెబుతాం, ఆయన వినడో. అదేమంటే నాకు చెప్పేవాళ్ళ శాపగ్రస్తులు అవుతారు, నాశనం అయిపోతారు అంటాడు. ఎందుకు శాపాలు మనకి లేనిపోయిందంట. ఏం చెప్పలేము ఆయనకి. ఆయనకి గదిలిస్తే చాలు శాపాలు. ఇక నోరు తెరిస్తే మీరు అట్టబోతారు, శాపాలు పెడతానే ఉంటాడు. ఇంకా ఆయన గదిలించుకోవటం ఎందుకు, ఆయనకి ఏదో చెప్పబోవటం ఎందుకు, 4 శాపనార్థాలు మనం తినటం ఎందుకు, లేనిపోయిన తలకాయని పొద్దులే పండి అంట. అట్లా కాదు, వినయం, దిద్దుకునే మనసు. అది పసిబిడ్డ చెప్పినా, పెద్దలు చెప్పినా, విశ్వాసి చెప్పినా, పరిచారకుడు ఎవరు చెప్పినా, చెప్పింది నిజంగా న్యాయమైన సమస్య అయితే తప్పకుండా దిద్దుకునే మనసు కలిగి ఉండాలి. ఉందా లేదనేది కూడా పరిస్థితి దేవుడు చూస్తాడు, మనుషులు కూడా చూస్తారు. తమ్ముళ్ళు సేవ చేస్తారా? ఒక ఆయన ఎత్తుతున్నాడు ముందు, నేను చేస్తానయ్యా అని. చెయ్యయ్యా, నాకు కావాల్సింది కూడా అదేగా, చెయ్యి. స్తోత్రం. అమ్మా, దేవుని సేవ చేస్తారా? దేవుని కోసం బతుకుతారా? కట్టే వస్త్రంతో సహా విమర్శింపబడతాం. కట్టే వస్త్రంతో సహా జాగ్రత్త పడాలి. ఏది పడితే అది పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను ఇంతే అంటానికి లేదు. మరి భక్తి కలిగినటువంటి వ్యక్తికి తగ్గట్టు నీ వస్త్రధారణ, నీ వ్యవహారం ఉండాలన్నాడు. తిమోతి పత్రికలోనే అన్నాడు ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా తిమోతి పత్రికలో దొరికింది నీకు. 2:9 అన్నాడు, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జలలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. దేవునికి స్తోత్రం. విశ్వాసులకేమో మన బంగారం కంటే యేసయ్య గొప్పోడు కదా, మన బంగారం కంటే యేసయ్య గొప్పోడు కదా, యేసయ్య బంగారు యేసయ్య కదా, మన బంగారం కూడా అవసరమైతే మనం త్యాగం చేయాలి బిడ్డలారా అని విశ్వాసులు ముక్కుల మీద మూతుల మీద ఉన్న బంగారం అంతా తీసి పెట్టిలో వేపించి అమ్మగారు చైన్లు గాజులు గోల్డ్ వేసి తిరిగిందనుకో, ఎంత దరిద్రంగా ఉంటుంది. స్తోత్రం. మీకేదో అర్థం కానట్టుగా ఉందా, లేకపోతే అర్థం అయ్యి చిన్నగా చెబుతున్నారా? చెప్పండి గట్టిగా, చెప్పరా? సరే అయిపోయింది, మీ పని అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా చెబుతాలే, మిగిలిన ఇంకా చాలా ఉండే. ఈసారి చెప్పుకుందాంలే, టైం అయిపోయిందిగా. ఎన్ని వెతుకుతారనుకున్నావు? సేవకుడు సేవ చేయటం అంటే ఇంకేం లేదు. నన్ను ఎప్పుడు అభిషేకిస్తాడో ఏమో, పోయి ఎగిరి నేను ఒక పోటు పడవాలన్న పరిగెత్తి. ఏది నాయన పొడిచేది? బోర్ల బడి లేచి వస్తారు. ఇట్ట అయిపోయింది నా బతుకు అనుకుంటా. నాకు తెలుసు అన్ని విషయాలలో కంట్రోల్నెస్ ఉండాలి. ఎదుటోళ్ళకేమో మీ బంగారం అంతా, మీ సమస్తం అంతా దేవుడి కోసం చేయండి అని చెప్పి, విశ్వాసులకేమో మీ బంగారం అంతా దేవునికి త్యాగం చేయండి అని చెప్పి, సేవకుడు సేవకురాలు గోల్డ్ వేసుకొని తిరిగితే ఎట్లా? వాళ్ళకొద్దు మనకొద్దు, మొత్తం కలిసి చేద్దాం. అయ్యగారు గోల్డ్ చేయనేసి, అమ్మగారు గోల్డ్ చేయనేసి, వస్త్రాలు కూడా తగుమాత్రపు వస్త్రముల చేతనే అన్నాడు. తగుమాత్రపు వస్త్రముల చేతనంటే కొంచెం కొంచెం వస్త్రాలని కాదు. కొంతమంది ఇప్పుడు అదొకటి పట్టుకున్నారు. ఒంటి నిండా కాదు, తగుమాత్రపు వస్త్రాలు అంటే జస్ట్ కప్పుకోమన్నాడు అంతవరకే. మీరేం ఏడదాకా చేతులు ఉండాలంటారు, ఇక్కడ దాకా జాకెట్ ఉండాలంటారు. అదేందో తగుమాత్రం అంటే అంతవరకే అని అర్థం. దిక్కుమాలని అర్థం ఒకటి తీసుకొచ్చారు. అసలు మూలంలో ఏముంటుందంటే దేహమును కప్పునట్లు, అర్ధనగ్నంగా ఉండకూడదు. మాదిరిగా స్త్రీ అయినా పురుషుడైనా దైవజనుడైనా దైవజనురాలైనా ఆ మాదిరి హడావిడి వేషధారణ కాదు. దైవభక్తి గలవారికి తగ్గట్టుగా వస్త్రం ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. నేను చెప్పే కొంతమందికి నొప్పి పుట్టిస్తాయి.
వాగులో పడి నాకెందుకు, నేను ఉన్న సంగతి చెబుతాను. నేను ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ప్రయాణం చేసి ఈ మజిలీకి వచ్చానో అవి తీసుకున్నాడు ఉపయోగపెట్టుకుంటే ధన్యుడవుతాడు. వదిలేశాడు అనుకో, వాడు నిష్ఫలుడు అవుతాడు. నేను చేయగలిగింది ఏముంది? నేను చెప్పాల్సింది చెబుతా. ఒక్కొక్కడికి వినయం, సున్నతి గల హృదయం ఉందనుకో, వాడు తీసుకుంటాడు సీరియస్గా. ఒక్కొక్కడికి నిప్పు పెట్టినట్టుంటుంది. నేను చేయగలిగింది ఏముంది? నిప్పు పెట్టినట్టుంటే పోతాడు. విన్నోడు బాగుపడు, విన్నోడు ఎఫెక్ట్ అవుతాడు, ఏమీ చేయలేడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి జాగ్రత్త కావాల్సినవి. మచ్చుతునగల కొన్ని చెప్పా, ఇంచుమించు ఒక 7-8 వచ్చినాయా, 10 వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. సాల్లే. హస్త నిక్షేపణ అంటే దైవజనుడు చేతులు ఉంచినప్పుడు ఈ క్వాలిటీస్, నాయకత్వపు క్వాలిటీస్ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో ఎలా బ్యాలెన్స్ అవు, ఈ విషయంలో ఎలా బ్యాలెన్స్ అవు. ఆయనే ఆ వివేకం నేర్పుతాడు, ఆ వివేచన నేర్పుతాడు. ఇక్కడ నోరు మౌనంగా ఉండు, ఇక్కడ మాట్లాడు, వీళ్ళతో ఇలా ఉండు, ఇక్కడ ఇలా ఉండు. దేవుని ఆత్మే మనకు తోడై ఉండి అవగాహన కల్పిస్తాడు. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి జస్ట్ పేస్ట్ బ్రష్ తెచ్చుకుందామని, అక్కడ ముసలమ్మ ఉంది. ఆమెకి వినపడదు, కనపడదు. జస్ట్ 97 ఏళ్ళు 98 ఏళ్ళు చిన్న వయసు ఆమెది. స్తోత్రం. నిజంగా నేను చెప్పేది జోక్ కాదు, నిజంగా జస్ట్ 97 98 ఉన్నాయి, చాలా చిన్న వయసు ఆమెకి. అక్కడ కొట్టు దగ్గర చాలామంది జనం ఉన్నారు. నేను పోయినోడిని పేస్ట్ బ్రష్ తెచ్చుకోవాలా, నాకెందుకు ఆమెతో, అవునా? ఏం మా అమ్మ బాగున్నావా అన్న, బాగానే ఉంటేగా వచ్చింది కొట్టుకాటికి, ఏదో పలకరిద్దాం అన్నట్టుగా ఏం మా అమ్మ బాగున్నావా అన్న. సేవకొచ్చా అప్పుడే. ఆమెకి వినపడలా. ఎవరో వెనక నిలబడ్డాడు, ఆమెని చేతులు ఆడాడు అనుకుందామా. 98 ఏళ్ళ చిన్న బిడ్డ. ఎవడు రాడా అంది ఇటు తిరిగి. పోయా నా పరు. స్తోత్రం. అనవసరంగా మనకి తెచ్చుకోవటం కాకపోతే పేస్ట్ బ్రష్ కోసం పోయినోడు అంతవరకు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు వీడికి? కదిలిచ్చేసరికి ఆ మాటని వెంటనే షాపులో ఉన్న తల్లి అంది, ఏం ముసలమ్మ నీకేం మైండ్ పోయిందా? ఎవరైనా సేవకుడు కదా అంది. అప్పుడు భయపడి అయ్యా నువ్వు అనుకోలేదయ్యా, నీకు దండం, ఇంక నీ జోలికి రాను నేను. ఏంది మా అమ్మ బాగురు అంటే ఎవడు రావాడు అన్నావు నువ్వు. మళ్ళీ నేను మాట్లాడతా ఏదో ఒకటి వినపడక ఇంకొక మాట అంటా ఎందుకు వచ్చినగా. అంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు వివేచన నేర్పాడు. జాగ్రత్తరా, కొన్ని చోట్ల నోరు మూసుకోవాలి, కొన్ని చోట్ల మాట్లాడాలి. అదే షాపులో ఒక ఆయన అన్నాడు, వాకింగ్ చెబుతున్నా, పైన పాచి కలర్ షర్ట్ గళ్ళు 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 ఉంటుంది, ఒరిజినల్ లోకానుసారిగా ఉన్న డ్రెస్. ఆయన నాకు వెళ్ళి చూసి, అయ్యా నువ్వు చెప్పే మాటకి నువ్వు వేసుకున్న వస్త్రాలకు సంబంధం లేదన్నాడు. ఇంకంతే. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇడిసా, ఇంకా అంతే సంగతులు. మళ్ళీ అవి నా ఒంటి మీదకి రాలా. ఎవని నిమిత్తం నా యేసు ప్రాణం పెట్టాడో, నేను తినే ఆహారం నిమిత్తం ఆయన ఆత్మ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటే నా లైఫ్లో ఎప్పుడు నేను మాంసం తిన్నాడు పౌలు. నేను వేసుకునే వస్త్రం ఒకనికి అభ్యంతర కారణంగా ఉంటుంది, వికారంగా ఉంటే, భక్తికి తగినట్టుగా లేకపోతే వదిలేస్తాను నేను దాన్ని. కొంతమంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విమర్శ చేస్తారు, దుర్విమర్శ, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మనకు కూడా మనస్సాక్షికి ఇది అభ్యంతరకరం అనిపించింది, అవతల వైపు నుంచి దేవుడు పలికించినప్పుడు, అది అన్యుడైనా సరే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నవాడు ధన్యుడు, వాడు సేవకుడు. అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్యాద, ప్రేమపూర్వక పలకరింపు, స్వతంత్రంగా అవసరమైతే గద్దించటం, చనువుగా బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని గద్దించడం, జాగ్రత్త సరి చేసుకోను అంటాం, అవసరమైతే బాధపడితే దగ్గర తీసుకోవటం. బాధ వేసిందని ఆయన, మరి నువ్వు అట్లా చేస్తే కోపం రాదా? సరి చేసుకో, నా బిడ్డవు కదా, అందుకని కోపడ్డా.
ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా. నాయకత్వం అంటే మరి చిన్నగా ఉందా? ఒక కుటుంబాన్ని నడిపించింది ఎంతో, ఒక సంఘాన్ని నడిపించింది అంతే. ఒక కుటుంబానికి పెద్ద అయి ఉండి అన్ని నెత్తినేసుకొని ఎలాగైతే అందరి విషయాలు ఆలోచిస్తాడో, ఒక సంఘం అంటే మరి అందరి బాధ్యతలు నెత్తినేసుకొని ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఈ అవగాహన అంతా మనకి దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. నా హస్త నిక్షేపణ వల్ల నీ కలిగిన కృపావరం ప్రజ్వలింపజేయ నాయన. మందని ఇట్లా బ్యాలెన్స్ చేసుకో, సంఘాన్ని మండించు, నువ్వు మండు, సంఘాన్ని మండించు. మంచి నాయకుడు అయి మందని నడిపించు నాయన. ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇలా ఉండి, ఇలా ఉండి. చాలా తిమోతి 2 పత్రికలు చదవండి, ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటాడో. అయ్యా జాగ్రత్త, ఇట్లా ఉండయా, వెలుపటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండయా. తీతు పత్రిక కూడా చదవండి మీరు, మనకు చాలా ఉపయోగపడతాయి. నన్ను చాలా బ్యాలెన్స్ చేసినాయి అవి. దేవునికి మహిమ. అయిపోయింది ఇక.